ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఎందుకు వాడతానా అనుకుంటారా? ఒక్కసారి ఈ వీడియో వినుర్రి. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం, వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. ఇందిరాగాంధీ గారు ఒక తరం అంట, ఎన్టీఆర్ గారు ఒక శకం అంట. తెలంగాణకు పట్టిన దరిద్రం గుంపు మేస్త్రి చెప్తాను. ఈ గుంపు మేస్త్రికి మిడకాయ మీద తలకాయ ఉన్నదో లేదో, ఆ తలకాయలో గుజ్జు పనిచేస్తుందో లేదో అయితే నాకైతే అర్థమైతే లేదు. ఇందిరాగాంధీని వ్యతిరేకించి పార్టీ పెట్టింది ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారిని, ఆ ఎన్టీఆర్ గారి పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టిండే. నా భూతో నా భవిష్యత్తు. అక్కడ చెంబాలు తానా అంటే ఇక్కడ మన గుంపు మేస్త్రి తందానా అంటాడు. అక్కడ చెంబాలు సిచ్చెత్తే ఇక్కడ మన గుంపు మేస్త్రి లైట్ ఎలుగుతుంది. అయ్యా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులారా, మీరున్నారే జేబులలో చేతులు పెట్టుకొని ఎటు పోతాండ్రో తెలియకుండా అర్థం కాకుండా పోయి నీళ్లు లేని బాయిలా దునుకుర్రి. ముంచడానికి వెనకాల గుంపు మేస్త్రి అత్తడు. ఎప్పుడు ముంచుదామనే చూస్తాడు. ఆ మిమ్మల్ని ముంచి, ఆ పార్టీని ముంచి గంగల కలిపి సర్వనాశనం చేస్తాడని అందరికీ అర్థమైతుంది. కానీ మీకు అర్థమైతే లేదు, ఢిల్లీలో ఉన్న పప్పుకు అర్థమైతే లేదు.